సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గవర్నర్ కోటాలో కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో సిఫార్సు చేసిన అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు చోటు కల్పించింది. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లపైన కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో రిజర్వేషన్ పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించనుంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు వారి నియామకంపై స్టే విధించింది. దీనిపై తాజాగా నోటిఫికేషన్ ఇచ్చి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాకు సంబంధించి కేబినెట్ చేసే సిఫార్సులనే ఆమోదించాల్సి ఉంటుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ల పేర్లను ఖరారు చేసింది. అమీర్ ఖాన్ ప్లేస్ లో అజారుద్దీన్ పేరును తెరపైకి తేవటం ఆసక్తిని కలిగిస్తోంది. గవర్నర్ కోటాలో నియమించే శాసన మండలి సభ్యులుగా ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, రెండవది మహమ్మద్ అజరుద్దీన్ గారిని, 2 పేర్లని కేబినెట్ ఆమోదించటం జరిగింది. సాధారణ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి ఉప ఎన్నికలోనూ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా ఛాన్స్ కల్పించడం జూబ్లీ హిల్స్ విషయంలో అజారుద్దీన్ ను పక్కన పెట్టినట్లుగా భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అజారుద్దీన్ స్థానంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ చూస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేస్తూ రేవంత్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కారు దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో విడుదలకు కేబినెట్ ఆమోదించే అవకాశం కూడా ఉంది. 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది. ఈ రోజు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.